హాయ్ అండి, ఎలా ఉన్నారు? హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు వీడియో వచ్చేసి వన్ కట్ బ్యాంగిల్ అండి. ఇది ఒకరి కోసం నేను కస్టమైజ్ చేశాను. దానికోసం ఇలా ఫెవిక్రియల్ గ్లూ ఉంటుంది కదండి, ఫ్యాబ్రిక్ గ్లూ, దాన్ని తీసుకొని ఇలా మనం రౌండ్గా అప్లై చేయాలి బ్యాంగిల్కి. నేను ఇట్లాంటి ఫ్లవర్స్ అయితే 4 చేస్తున్నానండి ఈ బ్యాంగిల్కి. అలా మీరు 4 సైడ్ మంచిగా వచ్చే విధంగా చూసుకొని పెట్టుకోండి మెజర్మెంట్స్ కరెక్ట్గా. నేనైతే థ్రెడ్డింగ్ ముందే చేసేసానండి. 35 స్టాండ్స్ తీసుకోండి. అండ్ దీనికోసం ఐ షేప్ కుందన్స్ తీసుకున్నాను. 35 స్టాండ్స్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి బ్యాంగిల్ వన్ కట్కి. లేదు అంటే మీరు 40 తీసుకున్నా పర్లేదు. ఇలా ఐ షేప్ కుందన్స్ని మనం ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకున్నాం కదండి రౌండ్గా, దానికి ఇలా చుట్టూ పెడుతూ వెళ్ళండి. కరెక్ట్గా రాకపోయినా మనం సర్చ్ చేసుకుంటాం కదా, ఫస్ట్ అయితే ఎన్ని పడుతున్నాయి అనేది మనకి షేప్లో కౌంట్ కోసం నేనైతే పెడుతూ వెళ్ళాను అనమాట. సో ఈ విధంగా మనం పెట్టేసిన తర్వాతకి కుందన్స్ అన్నిటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. గ్లూ డ్రై అయిపోకముందే మళ్ళీ ఇలా మనం మంచిగా అడ్జస్ట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఫస్ట్ లేయర్ పెట్టిన తర్వాత దాని మీద మళ్ళీ గ్లూ అప్లై చేయాలండి. మళ్ళీ ఫ్యాబ్రిక్ గ్లూ అయినా అప్లై చేయండి, లేదా B7000 అయినా అప్లై చేయండి. మనం డ్రై అవ్వడానికి టైం ఇచ్చేదాన్ని బట్టి మీరు ఏది అప్లై చేసుకున్నా పర్లేదండి. నాకైతే కింద లైన్లో 11 పట్టాయండి ఐ షేప్ కుందన్స్. అండ్ మనం సెకండ్ లేయర్ కూడా పెట్టుకోవాలి ఇదే విధంగా. ఫస్ట్ పెట్టాం కదండి 11 కుందన్స్, వాటికి మిడిల్లో వచ్చేలాగా, రెండింటికి మధ్యలో ఇంకొకటి కనిపించేలాగా ఇలా పెట్టండి. ఇలా పెట్టేసి కొంచెం సేపు డ్రై అవ్వనివ్వండి. అండ్ నెక్స్ట్ దాని మీద నుంచి థర్డ్ లేయర్ పెట్టుకోవాలండి. అండ్ సెకండ్ లేయర్లో అయితే నాకు 8 కుందన్స్ పట్టాయండి. అండ్ థర్డ్ లేయర్కి కూడా మనం ఫ్యాబ్రిక్ గ్లూ కానీ B7000 కానీ మీ ఇష్టం అండి, మీ కంఫర్ట్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. ఫస్ట్ లేయర్కి 11 వచ్చేయండి, సెకండ్ లేయర్కి 8 కుందన్స్, అండ్ థర్డ్ లేయర్ ఉంది కదండి ఫైనల్గా, దీంట్లో మనకి 5 కుందన్స్ వచ్చాయండి. ఈ విధంగా మనం కుందన్స్ అన్నిటిని ప్లేస్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా చేత్తో అడ్జస్ట్ చేసుకోండి. అలా మరీ గట్టిగా ఒత్తేయకండి, అవి లోపలికంతా వెళ్ళిపోతాయి. కొంచెం జాగ్రత్తగా చేత్తో సరి చేయండి వాటిని. చూడ్డానికి మనకి ఇలాగా ఫ్లవర్ ఫామ్ అవుతుందండి. చూసారు కదా, 3 లేయర్స్లో మన ఫ్లవర్ అయితే చాలా బాగుంది. అండ్ మిడిల్లో మనం ఇప్పుడు దీనికి ఒక 3 mm రౌండ్ షేప్ కుందన్ని యాడ్ చేద్దామండి. ఈ విధంగా మళ్ళీ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకొని దీనికి 3 mm రౌండ్ కుందన్ని అయితే నేను అటాచ్ చేశానండి. చూడండి, ఈ విధంగా ఫ్లవర్ అయితే చాలా బాగా వచ్చింది. ఇట్లాంటి ఫ్లవర్స్ మనం బ్యాంగిల్ మొత్తం 4 చేసుకోవాలండి. 4 ఫ్లవర్స్ చేసిన తర్వాత మీకు ఫైనల్గా ఎలా వచ్చిందో బ్యాంగిల్ చూపిస్తానండి. ఇక చూడండి, ఈ విధంగా వచ్చింది మనకి బ్యాంగిల్ అయితే. ఈ 4 ఫ్లవర్స్కి మిడిల్లో చిన్న ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ యాడ్ చేసుకోండి, మీ ఇష్టం. నేనైతే కస్టమర్ అడిగిన విధంగా చేశానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.